రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అంటే ఎన్నెన్ని బాధ్యతలు ఉంటాయి. సీఎం తర్వాత సీఎం అంత తరీకు ఉంటుంది. లా అండ్ ఆర్డర్ను పోలీసు వాళ్ళు ఎంత నియతగా నడిపిస్తారో హోం మంత్రి కూడా అంతే బాధ్యతగా నడిపియాలి. పబ్లిక్కు ఏ తక్లీఫ్లు రాకుండా చూసుకోవాలి. ఇవాళ పండుగ పూట హోంమంత్రి ముచ్చటేందుకు ఇవాళేం లొల్లులు ఉంటాయి అని అనుకుంటుర్రా? లొల్లులేం కాదు కానీ ఆంధ్ర పోలీస్ మంత్రి ఈ పొరగాండ్లకు క్లాసులు వీకింది. గా ముచ్చటేందుకు చూడుర్రి. ఎక్కడ చదువుతున్నావు? మోటపల్లి పాలిటెక్నికల్ కాలేజ్. తప్పు కదా? యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి అంటారా మీకు? వీడికి నిండా 16 సంవత్సరాలు లేవు. వీడు బండి వేసుకొని ఫిల్ట్లు కొడుతున్నాడు రోడ్ల మీద. మళ్ళీ ఆ నెలకథలు వేసుకొని కూర్చొని గిట్లా 18 ఏళ్లు లేని పోరలు బండేసుకుని రోడ్ల మీద చక్కర్లు కొడుతుంటే కాన్వాయ్ ఆపి క్లాస్ బీకింది ఆంధ్ర పోలీస్ మంత్రి అనితక్క. విజయనగరంలో ఉన్న చింతల వలసకేంచి అక్క కాన్వాయ్ పోతుంటే అడ్డదిడ్డంగా ఉరుకుతుందట స్కూటర్ వేసుకొని. ఇంకేముంది, కాన్వాయ్ ఆపింది, క్లాస్ బీకింది. ఇట్లా అక్క మంత్రి కాక ముందు చదువులు చెప్పిన బంతులమ్మ గిసువంటి పొల్లగాల నదులో పెట్టుడు అక్కకు అలవాటైన పనేనాయే. తెలీదా? నేను హోమ్ మినిస్టర్ అవ్వకపోతే టీచర్ని. మీకులాంటి పిల్లలకి 12 సంవత్సరాలు పాఠాలు చెప్పొచ్చిందా? ఆగో ఇన్నరా, 1 కాదు 2 కాదు 12 ఏళ్ళు చదువు చెప్పిందట మేడం. అందుకనే గిట్లా తిట్టకుండా కొట్టకుండా జోలపాట వాడినట్టు బుద్ధి మాటలు చెప్పింది అన్నట్టు. ఎంతున్నా చదువులు చెప్పిన పంతులమ్మ కదా, అందుకనే గంత శుతి మెత్తగా చెప్పింది. అంతేకాదు బండి తీసుకొని ఒక పొల్లగాళ్ళ అమ్మ నాయనల్ని పిలిపియమని పోలీసు అన్నలకు ఆర్డర్లు వేసింది. ఇంకో పాలు గిసొంటి చిన్న పొల్లగాళ్లకు బండ్లు ఇస్తే బరాబర్ కేసులు రాయాలని గరమైంది కూడా. ఇక ఇదిట్టుంటే ఇటు చూడోలే అవయ్య లొత్తొత్తి పెడితే పొత్త నిండా తిన్నాకేం పని ఉంది. గిట్లా గుంటూరు రోడ్ల మీద ఏకిలి శాస్త్రాలు చేస్తుండు బడివేగాడు. 2 గిల్లల బండి వేసుకుని రోడ్డెక్కి షీడగతి కథలు పడుతుండు. ఆంకల జారి పడితే ఏం గాను ఇగిట్లకి షీడగతోని ఎకిలి శాస్త్రాలు చూసి రోడ్ల మీద పోయేటోళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు షీడగతోని ఎంకులాడే పనిలో పడ్డారు అక్కడి పోలీసు వాళ్ళు. దొరికితే తాతకు తలవాళ్ళు గట్టినే పోస్తారు కావచ్చు, మరి లేకుంటేంది? అరసుకోటి సార్లు మీ తరీకలో పారి ఇటువంటి చేయాలంటే మళ్ళొకడు గజ్జును అనకాలే.